సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఫుడ్. సో ఫుడ్ విషయంలో లైక్ మనం ఏం చేయాలంటే ఈ స్కిన్ డిజీజెస్ అన్నీ రాకూడదు అంటే ఫుడ్ టు ఫుడ్ 6 hours గ్యాప్ ఉంచాలి. దట్ ఈజ్ వన్. అండ్ నంబర్ 2, ఏ ఫుడ్ మనం తీసుకున్నా సరే అక్కడ కొంచెం చూసి తీసుకోవాల్సిన విషయం, వెదర్ ఇట్ ఈస్ హైలీ టాక్సిక్ ఆర్ నాట్. సో ఎక్కువ టాక్సిన్స్ ఉన్న ఫుడ్ మనం తీసుకోకూడదు, అక్కడ అది మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్కలైన్ ఫుడ్ 50% అండ్ 50% అసిడిక్ ఫుడ్ మనం మెయింటైన్ చేయాలి. సో ఈ 2-3 పాయింట్స్ మనం గుర్తుంచితే మనకు నార్మల్గా సోరియాసిస్ కానీ ఎగ్జిమాస్ కానీ ఏమీ రాదు. అండ్ ఇన్ కేస్ వచ్చినా సరే అది తగ్గడం మొదలుపెడతాయి. ఓకే, సో దిస్ ఇస్ ద నార్మల్ థింగ్స్ ఐఎమ్ టెలింగ్. బట్ సపోజ్ ఒకరికి చాలా రోజు నుంచి ఉన్నాయి అండ్ మేబీ వాళ్ళకు కాజటివ్ ఫ్యాక్టర్ ఏంటి మనకు తెలియదు, ఎట్లాంటి ఉంది. అండ్ కొంతమందికి లైక్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఉంటుంది, ఎలాంటి ఏమైనా లాంగ్ టర్మ్ టెన్షన్ ఉంటుంది, ఎలాంటి ఏమైనా ఉంటే దెన్ ఓన్లీ దే హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఏమవుతుందంటే నార్మల్గా ద డాక్టర్ విల్ రూల్ అవుట్ ద ప్రాబ్లమ్స్ కరెక్ట్లీ అండ్ హీ విల్ టేక్ కేర్. దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళకు కొన్ని సలహాలు చెప్తారు. సో అక్కడ తగ్గుతుంది అనమాట.